తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఓకే. మరి ఆ టైంలో ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఏ టైంలో ఉంటారు ఇప్పుడు ప్రెజెంట్? ఎనీ టైం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. మరి వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు, లేకపోతే ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయంటారు? ఇప్పుడు అండి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్. ఇది ఓకే. చాలా రిస్కీ ప్రాసెస్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా ఆలోచించాలి. మీరేంటి ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీరు ఒక 1 crore ఇన్వెస్ట్ చేసినప్పుడు డౌన్ ద లైన్ 5 yearsకి 10 yearsకు ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ పర్టికులర్ లొకేషన్ దానికి సూటబులా కాదా అనేటువంటిది చాలా రీసెర్చ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్ వికీరియల్ ఇస్ దేర్. మీరు వికీరియల్కి వెళ్ళొచ్చు, WIKRELIN wikirial.in అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మీరు అందులో నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మేము రీసెర్చ్ బేస్డ్గా మేము అనాలిసిస్ చేసేసి ఆ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ వస్తాయా లేదనేది వీ విల్ గైడ్ ద పీపుల్. సాధారణంగా మీరు కాస్త డిఫరెంట్గా చెప్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఓకే. ఎక్కడైనా సరే ఓ మారుమూల అయినా సరే ఒక చిన్న స్థలం అనేది ఉంటే భూమి రేటు పెరుగుతుందే తప్ప తరగదు, వింటున్న మాట. రైట్. అయితే ఇటు యాదాద్రి వైపు కొనండి, లేకపోతే ఇటు లింగంపల్లి వైపు కొనండి, ఇట్లా వింటూ ఉన్నాం. లేకపోతే రైట్. సదాశివపేట ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ ఏరియాస్లో కొనేసుకుంటే ఒక 5-6 ఏళ్ళు అయ్యేసరికి డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు అని అంటున్నారు. డబుల్ ట్రిపుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. రైట్. మీరేం చెప్తారు? నాకు కొంచెం మీరు డిఫరెంట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనే పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో రేషనల్ బిహైండ్ ఇట్. రేషనల్ అని నేను ఎందుకంటానంటే దెర్ షుడ్ బి ఏ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఒక 5 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాల కింద ఏం జరిగింది అనేది మనం ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ద్వారా మనం రీసెర్చ్ బేస్డ్గా వెళ్తే, మీరు అన్నట్టు ఏ ఏరియాలో పెట్టగానే 5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది అంటే ఆ డబుల్ అనేది వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్? మీరు ఒక 10,000 రూపాయలు గజం కొన్నారండి, అది 20,000 అయింది అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఆ చుట్టుపక్కల ఏమొచ్చిందని పెరిగింది. మై అండర్స్టాండ్ ఈజ్ అక్కడ ఏంటంటే హైప్ క్రియేట్ చేస్తారండి. దట్ ఈస్ ఓన్లీ ద వే పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కానివ్వండి, సమ్ ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపాయలు గజం అని చెప్పారండి, ఇనిషియల్ బుకింగ్స్. ఓకే. మీరు ఒక 100 బుకింగ్స్ అయిన తర్వాత 2 months తర్వాత అది 8,000కి వెళ్ళింది అంటారు. ఎందుకంటే మీరు కొంటున్నారు కాబట్టి, ఆ ఫస్ట్ పర్సన్ కొన్నాడు 5,000 కాబట్టి, మరి మనకు 3,000 పెరిగింది అని అతను హ్యాపీ ఫీల్ అవ్వాలని దట్స్ వాట్ పీపుల్ విల్ సెల్ అట్ 8,000 రూపీస్. దట్ ఈస్ నాట్ ద వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఇట్? దట్స్ వాట్ మై క్వశ్చన్ టు ద ఆల్ ద బిల్డర్స్. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా, ఇన్వెస్టర్స్ కూడా బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. ఇది తెలియదు ఎవరికి. ఇది ఏంటంటే మీరు ఎక్కడ ఇప్పుడు యాదాద్రి అన్నారు, యాదాద్రి పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ ఏ టెంపుల్ ప్లేస్. మార్నింగ్ వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, విల్ కమ్ బ్యాక్. ఐ రైట్? బట్ వాట్ వే టెంపుల్ ఈజ్ కన్సర్న్ ఫర్ ద రియల్ ఎస్టేట్? సో అంటే బాంబే వెళ్ళే హైవే ఎంత, లేకపోతే ఇటు విజయవాడ వెళ్ళే హైవే ఎంత, ఇంకా రేపు అన్న రోజు అక్కడ మనం భూమి కొనాలన్నా కొనలేము, అడుగు కూడా పెట్టలేము, అట్లా అయిపోతుంది అని అంటున్నారు. బట్ ఇదంతా మనము లైక్ ఏ డ్రీమ్ అనుకోవాలంటారా? ఇట్స్ 100% డ్రీమే. ఇట్స్ మ్యాజిక్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ అడ్వైజ్ ద పీపుల్ బీ బిట్ కేర్ఫుల్గా ఉండాలని చెప్తాను. మీరు అడ్వైస్ కావాలంటే వికీరియల్కి రమ్మని చెప్తాను. నేను మాట్లాడేది డేటాతో మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఇదివరకు కొన్న వ్యక్తులు కూడా వాళ్ళు వెళ్ళి అమ్మాలనే పరిస్థితిలో కొనేవాళ్ళు లేరండి. మీరు 10,000 రూపాయలు గజం కొన్నారండి, బట్ టుడే మీరు అమ్మాలనుకుంటే అది 5,000కి అడుగుతున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ హ్యాస్ గోయింగ్ టు క్రాష్ ఇన్ హైదరాబాద్. దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. మనం మాట్లాడితే సప్లై ఈజ్ హ్యూజ్ దెన్ ద డిమాండ్.